నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని, దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సదస్సును ఏసీఐఏఎం, భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు మెళకువలు అవసరమని, దీని ద్వారా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. న్యాయం పొందడం తమ హక్కు అని ప్రజలు భావించి కోర్టులకు వస్తుంటారన్నారు. నూతన సాంకేతికత వినియోగంలో భారత్ పరుగులు పెడుతోందన్నారు. క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. అవసరమైన ఎకో సిస్టమ్ తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. Mr. Vinay Ahuja of Mohan Law House to facilitate Honorable Mr. Justice Dheeraj Singh Thakur. Visakhapatnam is rated one of the most safest place for women protection. That is very interesting comment. I want to make it here. Not only women's safety, even men's safety also, this is the best place. I am very happy to be here because the judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency, and strong commitment to justice. While there may be some delays at times, justice always delivered. Every common man is having hope. Ultimately, I will get justice. That is the beauty of our justice. I am proud of it. The people of India have immense faith in our judiciary, not just as an institution of law, but a pillar of justice, fairness, and constitutional values. It is seen as the finest guardian of rights, a protector of common citizen, and a symbol of the rule of law in our democracy. Here, I wanted to make a comment. I have seen India for the last, as a policy maker, I entered to politics in 1978, first time MLA. After that, 1980, I became minister. 95, I became chief minister. I have seen India. Today, if you see, India has taken bold reforms. 1991, economic reforms. Mid-90s, IT revolution. Indians took advantage, first more advantage. God is very kind. India is blessed with a demographic dividend. Now slowly we are losing that advantage in South India. Now North India still there is an advantage. With all these factors, we are having a very strong leader also at center. That is Narendra Modi ji. If you see 11 years back, 11th economy, largest economy. Today, 4th largest economy. Next year, we are going to become 3rd largest economy. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో ఆయన చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. నేడు పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ సమావేశమయ్యారు. మే 17న తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశులతో మోదీని కలిసిన లోకేష్ 4 నెలల వ్యవధిలో మళ్లీ ప్రధానమంత్రిని కలవడం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుతం సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రైతులకు విజ్ఞప్తి చేశారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నందున
అందుకు సంబంధించిన భూములను త్వరితగతిన అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాలు, పీఎం కుసుమ్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు భూమి అప్పగించుట, స్వచ్ఛాంధ్ర అవార్డులు తదితర అంశాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు సంబంధించి మొదటి దశ కింద 9 జిల్లాల్లో 2,34,000 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందని, ఆయా భూములను త్వరితగతిన అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవం 2025 ఏర్పాట్లపై జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జాయింట్ కలెక్టర్ ఇలకియా, దేవస్థానం ఈవో సీనా నాయక్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, దసరా ఉత్సవాల్లో రద్దీ నియంత్రణ, క్యూలైన్ నిర్వహణలో సాంకేతికత వినియోగంపై ఉన్నత స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 11 రోజుల పాటు 11 అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఈ దసరాలో కమాండ్ కంట్రోల్ రూమ్ కీలకం కావాలని, తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణలో ఏ విధానం ఉందో అదే తరహా అనుసరించడానికి ప్రయత్నం చేయాలని, భక్తులకు సరైన సమాచారం అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వారికి దర్శన భాగ్యం కల్పించాలని 9 రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని విధుల ప్రకారం, పద్ధతుల ప్రకారం, శాస్త్ర ప్రకారం 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు దీనికి పూర్తిగా రెవెన్యూ, ఇతర అధికారులు, దేవాదాయ మున్సిపల్ అధికారులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేయడానికి చెప్పినటువంటి రివ్యూలో జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, సిపి గారు, నేను, ఇతర దేవాదాయ కమిషనర్ గారు అందరూ మళ్ళీ కూడా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరపాలనే దాంట్లోనే దేవాదాయ శాఖ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని గతంలో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ బి కొత్తూరు గ్రామంలో 2 జనసేన వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా జనసేన నాయకులు 2 గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో ఇరు వర్గాలకు తీవ్ర గాయాలు కాగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ 2 వర్గాల్లో ఒక వర్గం దళిత సామాజిక వర్గం అని, ఉద్దేశపూర్వకంగానే మరొక వర్గం దళిత నేతలపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రైతులకు పెట్టుబడి సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,65,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారని, మరి వచ్చిన యూరియా ఏమైందో ఎవరికీ తెలియడం లేదని పేర్కొన్నారు. అవసరానికి మించి యూరియా తెచ్చామని చెబుతున్న చంద్రబాబు మాటలు అవాస్తవమన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు చందమామ కథలు చెప్తుందని ఎద్దేవా చేశారు. అవసరానికి మించి యూరియా తెస్తే రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకు ఏర్పడుతోందని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. మరి ఏదైతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో యూరియా మీద మరి కొరత వల్ల అయి ఉండొచ్చు, లేదా ఉన్నటువంటి పెట్టుబడి సాయం చేయడంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందడం వల్ల ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ఒకవైపు యూరియా అంతా కూడా మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6,65,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారు. ఈ వచ్చినటువంటి యూరియా అంతా ఏమైందో
ఎవరికి తెలియట్లేదు. ఇంకేదంటే అవసరానికి మించి తెచ్చామని చెప్తున్నటువంటి వారి మాటలు అవాస్తవం అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని మరి ఏంటంటే వారికి అభూత కల్పనలు కల్పిస్తున్నారు. అంటే చందమామ కథలు చెప్తున్నారు. చిన్నప్పుడు ఎట్లయితే చందమామని చూపించి మరి గోరుముద్దలు తినిపిస్తారో అట్లాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి అవసరానికి మించి మేము యూరియా తెచ్చాము, ఇక్కడే యూరియా ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మరి అవసరానికి మించి మీరు యూరియా తెస్తే ఈ యూరియా కొరత ఎందుకు ఏర్పడింది? 1-2 చోట్ల ఎక్కడైనా రైతులు అడుగుతుంటే ఇంకా 4 రోజులు వస్తుంది, పోర్ట్ నుంచి వస్తుంది, పోర్ట్లో ఉంది, దిగుతుంది, లారీ ఎక్కుతుంది అనేటువంటి మాటలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు కానీ ఎందుకు చెప్తున్నారో ఒకసారి మేము అడుగుతున్నాం. నకిలీ పురాతన వస్తువుల పేరుతో ఘరానా మోసం చేస్తున్న 5 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ప్రాచీన విలువైన ధార్మిక గుణాలు కలిగిన పురాతన వస్తువులను బహిరంగ మార్కెట్లో అమ్మితే కోట్లలో డబ్బులు వస్తాయని, అందువలన మోసాలు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ఈ రోజు 990 ఆర్డర్ ఉన్నాయండి. దగ్గర 1000 విగ్రహాలు ఇవాళ నిమజ్జనం ఉన్నాయి అక్రాస్ ద డిస్ట్రిక్ట్. చైన్ స్నాచింగ్స్ దాని మీద స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము. ఒక 2 సస్పెక్ట్స్ ఆల్రెడీ ఉన్నారు. అంటే అక్కడ కవ్వడం బట్టి దాన్ని ఐడెంటిఫై చేసాం. వీ షుడ్ పికప్ పీపుల్ అండ్ ఇన్వెస్టిగేట్. ఒకవేళ వాళ్ళే చేశారా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాం. దీనిలో చీటింగ్ కేసే వస్తుందండి. ఇట్ ఈస్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ బై స్పూరియస్ మీన్స్. ఇప్పుడు వాళ్ళు ఒక వస్తువు ఇస్తాను అని చెప్పి అలాంటి వస్తువు కాకుండా దానికి ఆ వాల్యూ లేనిది అమ్మడం అనే సెక్షన్ పెడుతున్నాము. పురాతనమైన వస్తువు అమ్మచ్చు, కొనొచ్చు, కానీ దానికి లింక్ చేసి వాళ్ళు చెప్పే స్టోరీ ఈజ్ ద ఫ్రాడ్. ఇప్పుడు దాని వాల్యూ ఎగ్జాజరేట్ చేసి లింక్ చేసి చెప్తున్న స్టోరీ ఫ్రాడ్ కాబట్టి దానిలో చీటింగ్ అండ్ ఫ్రాడ్ పెడుతున్నాం. ఇవన్నీ కొన్ని పాత కాయిన్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఏమి మహిమ లేని కాయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, దాన్ని ఓపెన్ చేసి దానిలో కొంత మ్యాగ్నెట్, ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పెట్టి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని మరిగించి ఆ వచ్చిన డెన్స్ పేస్ట్ పెట్టి కొంత మ్యాగ్నెట్లు పెట్టి ఆ ఎఫెక్ట్ వచ్చేలాగా తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కరువైందా? చట్టాన్ని రాజకీయ నాయకులు చేతిలోకి తీసుకుంటున్నారా? రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగస్తులను కొట్టే హక్కు ఎవరిచ్చారు? తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఇలాంటి దుశ్చర్యలకు ఉన్నత అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో బీసీ రజక కులానికి చెందిన పంచాయతీ బిల్ కలెక్టర్ వెంకటేష్ పై విచక్షణ రహితంగా టీడీపీ నేత మండవ బాలవర్ధనరావు మరియు ఆయన అనుచరులు దాడి చేశారు. చేతిలో డబ్బు లాక్కుని కులం పేరుతో దూషించారు. గాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజకులపైన దాడి జరిగితే పట్టించుకోవడం లేదని బంధువులు వాపోతున్నారు. కాకినాడ జిల్లా యానం పరిధిలోని సావిత్రి నగర్ కు చెందిన రమేష్ తను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ గిరియాంపేటకు చెందిన సాయి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకంటే ముందు మరొకరిని పెళ్లి చేసుకుని వదిలివేశాడని, తనకు తెలియకుండా మరో 2 వివాహం చేసుకుని వారిని కూడా మోసం చేసి 5వ పెళ్లికి సిద్ధమవుతున్నాడని సాయి ఆరోపించారు. పోలీసులు తన ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో రేషన్ అయిపోయినా సరే మ్యారేజ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను సార్. పెళ్లి చేసుకున్న తర్వాత స్టేషన్ ద్వారాగా నన్ను ఇంట్లో తీసుకెళ్ళిపోయాడు సార్. స్టేషన్ ద్వారాగా మళ్ళీ మమ్మల్ని పిలిపించి పెద్దల ద్వారాగా అందరి ద్వారాగా మమ్మల్ని ఎంగబగ్గుల్లో కట్నం ఇచ్చి తనని పెళ్లి చేసుకున్నాను సార్. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకు ఆల్రెడీ ఉండే వివాహం అయిందని సంగతి తెలిసిన తర్వాత 2 బిడ్డలు పుట్టిన తర్వాత మళ్ళీ నాతో ఉంటేనే వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని మళ్ళీ ఆమెని మళ్ళీ 3 ఆమెని నన్ను పిల్లల్ని పట్టించుకోకుండా అద్దెంట్లో వదిలేసేసి మళ్ళీ 3 ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమెతో ఉంటేనే మళ్ళీ 4వ ఆమె కలిస్తే ఆమెను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు సార్. ఈ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి సార్. దీనికి సంవత్సరంకి ఒక నవ్వకం చేసుకుంటున్నాడు సార్. పెళ్ళి సంవత్సరంకి ఒకరు చేసుకున్న తర్వాత వీళ్ళ అమ్మ నాన్న తప్పు కూడా అనట్లేదు సార్. తననే తప్పు కూడా అనట్లేదు సార్. ఇలాగ ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తారని కూడా అడగట్లేదు సార్. ఇలాగ తను ఏ కోడలు తీసుకొని వెళ్తుంటే ఆ కోడల్ని ఇంట్లో పెట్టుకొని ఫోటోలు దిగితే వాళ్ళు ఇంకొక సొంత కోడలు కింద చూసుకుంటున్నారు. కానీ నా పెట్టింది నన్ను రోడ్డుని పడేసారు సార్. చాలా అన్యాయం చేస్తున్నారు సార్. నన్ను నా జీవితాన్ని ఇలా ప్రేమించానని చెప్పి అందరినీ 4గురిని ట్రాక్ చేసి ఇప్పుడు అందరికీ
పెళ్ళైన వాళ్ళు ముగ్గురు పిల్లల తల్లిని అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు సార్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేసే దౌర్భాగ్యపు చరిత్ర చంద్రబాబుదే. చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణల్ని చంద్రబాబు అమ్మేస్తున్నారు. మెడికల్ కాలేజీను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో ఉంచుకుంటున్నారా లేదంటే అమ్ముకుంటున్నారో చెప్పండి అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఏదైనా ఒక సంస్థని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం. మనం మొట్టమొదటిసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశంలో ఎవ్వరికీ సాధ్యపడిన విధంగా ఎంటైర్ ఒక డిపార్ట్మెంట్ని ప్రైవేట్కి అప్పచెప్పేస్తున్నటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెందుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్కి అప్పచెప్పేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది తతంగం అన్నమాట. మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా మీరు చూస్తే నిన్న క్యాబినెట్లో మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తామన్నటువంటిది ఒక వార్త. ఆరోగ్యశ్రీని ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ట్రస్ట్ మోడల్ నుంచి ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తామన్నటువంటిది మరొక నిర్ణయం. దీనికేమో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఇదేదో చంద్రబాబు నాయుడు కొత్తగా మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్టు కవరింగ్. ఏమైనా సిగ్గు లజ్జ ఉందా? ఎవరైనా అలా రాయగలరా? ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా 10 మెడికల్ కాలేజీలు తెచ్చారేమో, ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మోడ్లో గ్రౌండ్ చేస్తున్నారేమో అన్నట్టుగా భ్రాంతి కలిగించే విధంగా కవరింగ్ వార్త ఇచ్చున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం కాంతి భారతి హై స్కూల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంతి భారతి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ తోట సత్యవాణి ఆధ్వర్యంలో విద్యార్థుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఘన స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను గొప్ప ఉపాధ్యాయుడిగా, ఉత్తమ రాష్ట్రపతిగా దేశానికి గొప్ప సేవలు అందించారని కొనియాడారు. విద్యార్థులకు గురువుల యొక్క విలువలు, వారి ప్రాధాన్యత వివరించారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమం ప్రతి రూపాయి కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ విధంగా సమాజ గతిని మార్చే శక్తి ఉపాధ్యాయ వృత్తికి ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, డిఆర్ఓ చిన్న ఓబులేసు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి వరకు ఎదిగిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని అన్నారు. తత్వవేత్తగా ఆయన ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికారన్నారు. తత్వవేత్తగా ఆయన రచించిన ఎన్నో పుస్తకాలు ఎంతో ఆదరణ పొందాయన్నారు. నేటి తరం ఉపాధ్యాయులు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ విద్యా బోధనను తీర్చిదిద్దుకోవాలన్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తూ వారిని భవిష్యత్ పౌరులుగా మలచాలన్నారు. స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కోరిక మేరకు మరి మనము
ఈ గురు పూజోత్సవ దినోత్సవం ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటున్నాం. అదంతా గురువులుగా మనందరికీ విదితమే. మరి ఆయన చేసిన సేవలు ఒక అధ్యాపకంగా, ఒక తాత్వికవేత్తగా, ఒక భారత రాయబారిగా, యుఎస్ఎస్ఆర్ అంటాం, అప్పుడు సోవియట్ యూనియన్ అనేది ఉండేది, పెద్ద దేశం, ప్రపంచంలోనే పెద్ద దేశం, ఇప్పటికీ పెద్ద దేశమే విడిపోయిన తర్వాత. అక్కడ రాయబారిగా, తర్వాత భారత ఉపరాష్ట్రపతిగా, తర్వాత భారత రాష్ట్రపతిగా మన దేశం అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేయడం జరిగింది. సో అధ్యాపక వృత్తిలో మరి ఆయన మొదట జీవితాన్ని ప్రారంభించి తనదైన ముద్ర వేసి మరి మైసూరు విశ్వవిద్యాలయం, బెనారస్ విశ్వవిద్యాలయం, మన ఆంధ్ర యూనివర్సిటీ మొదలైన తదితర యూనివర్సిటీలో అధ్యాపకంగా వృత్తి ప్రారంభించి తర్వాత అతని దృష్టి తాత్వికత వైపు మళ్ళింది. మేము మా ఈ సివిల్స్ వీటికి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఈ తాత్వికత ఐడియాలజీ ఆఫ్ రాధాకృష్ణ సార్ తాలూకా ఇది చూస్తే ఈ వేదాంత అనే ఒక న్యూ ఫిలసాఫికల్ థాట్ని తీసుకొచ్చి వెస్టర్న్ ఐడియాలజీని, ఈస్టర్న్ ఐడియాలజీని కలిపి ఒక కొత్త ఐడియాలజీని తీసుకొచ్చి ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు. అట్లాగే ద ఫిలాసఫీ ఆఫ్ ఇండియా, ఇట్లా రకరకాల పుస్తకాలు కూడా ఆయన రాయడం జరిగింది. తాడేపల్లి పట్టణ రూరల్ గ్రామాలకు చెందిన పలు ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థినులకు 130 మంది బాలికలకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ సంయుక్త సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. స్థానిక ఉండవల్లి దేవుడు మాన్యం ప్రక్కనున్న సివిఆర్ కళ్యాణ మండపంలో రోటరీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రమాప్రసాద్ పాల్గొని సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతపై బాలికలకు అవగాహన కల్పించారు. పేద విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువు కొనసాగించాలన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్, కార్యనిర్వాహక సభ్యులు మరియు రొటేరియన్స్, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ అండ్ ఆయన కార్యవర్గ సభ్యులు, రొటేరియన్స్ ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మరియు బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ సంయుక్తంగా కలిసి ఈరోజు తాడేపల్లి గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయికి, 8వ తరగతి చదువుకున్నటువంటి అమ్మాయికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్లకు చదువుకునే దానికి ఉపయోగపడే విధంగా, త్వరగా వచ్చి క్లాసులకు అటెండ్ అయ్యే విధంగా మరియు వాళ్ళ కళలను సాకారం చేసుకునే విధంగా రోటరీ సంస్థ ఈ నెల సెప్టెంబర్ నెల మాకు బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీగా మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వాళ్ళు చేపట్టి ఒక 130 సైకిళ్ళతో 8వ తరగతి చదువుతున్నటువంటి తాడేపల్లి మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయికి ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సమయానికి స్కూలుకు వెళ్లడానికి సైకిల్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. భవిష్యత్ బాగుండాలంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలన్నారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈరోజు ఉండవల్లి గ్రామంలో సివిఆర్ కళ్యాణ మండపం ముందు తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 8వ తరగతి ఎవరైతే 2 కిలోమీటర్ల దూరం నుంచి 10 కేజీల బరువుని వీపున మోస్తూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ అలాగే స్కూల్కి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారో ఆ ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సభ్యుల ఆర్థిక సహకారంతో మరియు
బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ ఆర్థిక సహకారంతో ఈరోజు ఇక్కడ 130 మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వాళ్ళు కూడా సౌజన్యం మాకు చాలా సహకరించారు. అట్లాగే మా క్లబ్ సభ్యులందరూ కూడా ఈ 130 సైకిల్కి అందించి వాళ్ళు కూడా సామాజిక బాధ్యత నిర్వర్తించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మేము చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్రరావు, బీజీఆర్ మీనింగ్ లిమిటెడ్ డైరెక్టర్ విసిరెడ్డి బాలకోటిరెడ్డి, పీడీజీలు తాళ్ల రాజశేఖర్ రెడ్డి, రవి వడ్లమాని, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అధ్యక్షులు పాంగలూరి కళ్యాణ్, సెక్రటరీ విసిరెడ్డి లక్ష్మి, సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ చక్రవర్తి రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కార్యదర్శి జట్టి శ్రావణి, కోశాధికారి కావూరి వెంకట నగేష్, ప్రాజెక్ట్ చైర్మన్ మున్నంగి వివేకానందరెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ రావూరి రమేష్ బాబు, సుకుమార్ రెడ్డి, గోపు నాగరాజేష్, కాట్రగడ్డ శివనారాయణ, జొన్న రాజేష్, చంద్ర ఊబులారెడ్డితో పాటు సుమారుగా 30 మంది సభ్యులు పాల్గొన్నారు. మేము సైకిల్ తొక్కుని స్కూల్ వరకు వెళ్తాము. మాకు సైకిల్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇలానే కాకుండా చిన్న చిన్న అవసరాలకు కూడా మేము సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చు. సైకిల్ ఇచ్చినందువల్ల మాకు కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయి. డబ్బులు కూడా సేవ్ చేసినట్టు అవుతుంది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వాడవాడల ఉపాధ్యాయ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని బహదూర్పేటలోని కరిమారమ్మ ఆలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ్యాణార్థం నిర్వహించే హోమాది పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఉపాధ్యాయులతో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా మనము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఉపాధ్యాయులకి భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు చిరు సన్మానం కూడా చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఈ ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి వృత్తి పట్ల వారు ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో ఎంతో గౌరవంగా ఎంతోమంది పిల్లల్ని ఒక మంచి నడవడికి తీర్చిదిద్దినటువంటి స్వయం సేవకు నుంచి వచ్చినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా వారందరూ కూడా మరి వారికి సన్మానం చేసుకునే అవకాశం మాకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి రోజు అలాంటి మంచి వ్యక్తులకి మా ద్వారా సన్మానం చేసుకునే అవకాశం కలిగిన దానికి మేము కూడా చాలా సంతోషంగా భావిస్తూ మరొకసారి చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మనకు ఒక హిందూ ఉపాధ్యాయ గుర్తిస్తూ ఈరోజు ఆనందన్న గారు ఇక్కడ ఆనంద గారి చేతుల మీదుగా మనం అందుకోవడము చాలా ఆనందంగా ఉంది. టీచర్లకు ఇచ్చిన గౌరవం మాకు మొత్తం గురువులందరికీ కూడా ఒక గుర్తింపుగా భావిస్తూ దీన్ని ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ద్వారా ఇక్కడ మేము 5 మంది ఉన్నా కానీ ఎంతోమంది ఇంకా ఉపాధ్యాయులు ఈ సన్మానం అందరికీ మనం అంకిత భావంతో వర్క్ చేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మేము దీన్ని అంకితం చేస్తున్నాము. అలాగే ఉపాధ్యాయుడు అనేవాడు ఒక ఉద్యోగి కాదు, ఒక సమాజ సేవకుడు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. సో ఏ ఉపాధ్యాయుడైనా కానీ తన ద్వారా ఎంతోమంది కలెక్టర్లు, లాయర్లు, డాక్టర్లు ఇట్లాగా ఎంతమంది పెరిగినా కూడా వాళ్ళందరికీ ఒక బ్యాక్ బోన్ ఖచ్చితంగా గురువే ఉంటారు. సో అందరు గురువులకు నాకు చదువు చెప్పించిన శిశు మందిర్ మొదటి పాఠశాల నాది. సో అక్కడ చదువు చెప్పించిన మా ఉపాధ్యాయులందరికీ, ఆచార్య మాతాజీలందరికీ ఈ సందర్భంగా వాళ్ళకి పాదాభివందనం చేస్తూ ఈ గౌరవాన్ని నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తూ ఆనందన్న గారికి మరొకసారి మా పాఠశాల ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొనియాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు 3 కోణాల విధానంలో పాఠ్యాంశాలను బోధించాలని సూచించారు. కలెక్టరేట్లోని సభా భవన్ హాల్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా
అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశ్వ గురువులందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. నా జీవితాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీ రామానుజాచార్యులు, పట్టాభి, హనుమంతు గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ముఖ్య భూమిక పోషిస్తారన్నారు. ఎంతో పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. ఒక దేశం యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేది రాజకీయవేత్తలు కాదు, అధికారులు కాదు, లేదా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కాదు. ఏ దేశాలైనా కూడా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో ఒక స్థానాన్ని కల్పించేది గురువులు. ఎందుకంటే దేశం ఎలా ఉంది అనేది ఎవరైనా కూడా అడిగే ముందు వారు ఆ దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఒక దేశ భవిష్యత్తు కానీ, ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తును కానీ తీర్చిదిద్దేది గురువులు గురువులు గురువులు. దానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గత 60 సంవత్సరాల్లో మన భారతదేశపు నిర్మాణంలో గురువుల యొక్క పాత్ర శ్లాఘనీయం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో 4వ స్థానంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంటూ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేసి ఈరోజు ప్రపంచ పటంలో ఇంత గౌరవనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి దాంట్లో అతి ముఖ్య పాత్ర వహించినటువంటి వారు మీరందరూ. మీ పిల్లలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. కాకినాడ JNTUKలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్పలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభను కనపరిచి అవార్డులు సాధించిన ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సెప్టెంబర్ 5th అంటే ఇట్స్ లైక్ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా. అంటే ఆగస్ట్ 15th రిపబ్లిక్ డే కూడా మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేసి ఎలా లేచావా పోతున్నావా అనేది అడగదు అనమాట. సెప్టెంబర్ 5th అంటే ఈరోజు కూడా పొద్దున్న ఫోన్ చేసి మీటింగ్ ఉంది కదా ఇంకా లేవలేదు అలా అడుగుతారు అనమాట. సో అంత పర్టికులర్గా దే ఎన్ష్యూర్ నాకు అది గుర్తుండాలి, నేను వెళ్ళాలి, నేను ఒక మాట మాట్లాడాలని అనుకుంటా. సో ఐ రియల్లీ ఫీల్ ఇక్కడ అంటే యూ ఆల్ నో అంటే నేను చాలా సందర్భాలు చెప్పాను, ప్రతిసారి ఎందుకు చెప్తాను అనుకోవచ్చు కానీ బట్ దిస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ ఫర్ దెమ్. నాకు తెలిసిన ఫస్ట్ టీచర్ మా అమ్మ, లాస్ట్ టీచర్ మా నాన్న, అంతకన్నా మించి ఐ డోంట్ రికలెక్ట్ ఎనీవన్ ఆల్సో. సో అలాంటి రోజు ఇక్కడ నిల్చొని ఒక అవార్డు ఇచ్చే స్థితికి వచ్చినందుకు నేను ఎంత గర్వపడుతున్నానో దానికి అంతే దానికి నాకు తోడ్పడి నాకు ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఐ ఆల్సో నో లాట్ ఆఫ్ టీచర్స్ హ్యావ్ హెల్ప్ మీ గైడెన్స్ కానీ అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఆల్సో. సో వాళ్ళందరికీ నాకు ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాల ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు వాసుదేవయ్య మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఏ దేశంలో అయితే విద్యాభివృద్ధి అవుతుందో ఆ దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. తమ వంతు కృషిగా విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. Ready?
ఇట్లానండి రెడీ ఓకే. దేశమంతా కూడా ఉపాధ్యాయ దినం జరుపుకుంటాము. ఆ రోజు విశేషం ఏమంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం. అతను మంచి ఉపాధ్యాయుడు. ఎంత గొప్పవాడంటే విద్యార్థులు అతని యొక్క చెప్పే అతని యొక్క ఉపన్యాసాలు అయితేనేమి, అతని విద్యాబోధన పద్ధతిని చూసి ముచ్చటతో వాళ్ళు అతన్ని భుజాలపై వేసుకొని తర్వాత అతను కూర్చున్న బడ్డీలు కూడా వాళ్ళే స్వయంగా నడపడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనము దేశమంతా కూడా ఉపాధ్యాయంగా జరుపుకోవడము ఎంతో సంతోషించే విషయము. ఈరోజు ఒక దేశం బాగుపడాలంటే ఆ దేశంలో విద్య బాగుంటే కనుక ఖచ్చితంగా ఆ దేశం బాగుపడుతుంది. ఒక దేశం నాశనం కావాలంటే ఆ దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తే సర్వనాశనం అయిపోతుంది. దానికి చాలా దేశాలు ఉన్నాయి కారణం. ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మన దేశంలో కూడా విద్య బాగా అభివృద్ధి చెందితే కనుక పిల్లలంతా కూడా మంచి పౌరులుగా తయారవుతారు. ఎప్పుడైతే విద్య బాగుందో సైన్స్ పరంగా అయితేనేమి, తర్వాత ఆర్థికంగా అయితేనేమి, అన్ని రకాలు కూడా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నా యొక్క ప్రగాఢ విశ్వాసము. దీనికంతా కూడా మేము మా విద్యార్థులు, మా టీచర్లు, ముఖ్యంగా మా టీచర్లు వాళ్ళ యొక్క నైపుణ్యంతో విద్యార్థుల్ని తీర్చిదిద్ది దేశం యొక్క ఉత్తపౌరులా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభను కనపరిచిన ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రిఫార్మ్స్ తీసుకురావాలని, రాషనలైజేషన్ అని, ఏఎస్సి అని, యూడాయిస్ అపార్ నంబర్ అని, ఇవన్నీ కూడా ప్రతి పిల్లవాడు బడిలో ఉండాలని చేసే కృషికి మీరందరూ ఒక యోధుడిగా, ఒక సైనికుడిగా దీన్ని పూర్తి చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా ఎలాంటి సహాయ సౌకర్యాలు కావాలి, ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకోవడంతో పాటు అన్ని రకాల కార్యక్రమంలో మీరు తోడ్పడి ఉండి అది మీ కార్యక్రమమే అని అనుకొని అన్ని మనం అనుకున్న రిఫార్మ్స్ ని మీరు తీర్చిదిద్దేటట్టు చేస్తారని నేను నమ్ముతూ మీ అందరికీ మరొకసారి ఉపాధ్యాయుల దినోత్సవం తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.